వా వాళ్ళు తలనొప్పితో బాధపడటం, అవును. జ్వరపీడితులు కావటం, బాగా చిక్కిపోవటం, నల్లగా అయిపోవటం, అవును. నీరసంగా అనిపించటం, అవును. జుట్టు రాలిపోవటం, అవును. నిద్ర లేకపోవటం, అవును. లేకపోతే ఎప్పుడూ నిద్రపోవటం, అవును. స్నానం చేయాలనిపించకపోవటం, అవును. ఏమీ ఆరోగ్య సమస్యలు వైద్య పరీక్షకు అందకుండా అవును. ఏదో ఆరోగ్యం తక్కువగా ఉన్న ఫీలింగ్తో ఉండటం, హిస్టరిక్గా ప్రవర్తించటం, Yes. ఏదో ఆవేశించినట్టుగా ఓ ప్రవర్తించటం, హిస్టారిక్ ఇట్లా ఉండటం, అలాంటి మానసికంగా ఇబ్బందిగా, శారీరకంగా ఇబ్బందులు, శరీరంలో వాపులు ఇట్లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు హార్ట్లో నొప్పి వచ్చినట్టు ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ తీస్తారు, 2D ఎకో తీస్తారు, యాంజియోగ్రామ్ చేస్తారు. ఎన్ని చేసినా దాంట్లో ఏమీ ప్రాబ్లం ఉండదు, గుర్తించలేకపోతారు. అప్పుడు ఏదైనా పై దెబ్బ ఉందా, ఏదన్నా మంత్రతంత్ర ప్రయోగం ఉందా అనుకునేటప్పుడు మనం ఎవరైనా తాంత్రికులను ఆశ్రయించి, ముఖ్యంగా కాలభైరవుడు, భద్రకాళి ఉపాసకులు ఇలాంటి వాళ్ళు, అఘోరీలు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాటిని ఉపసంహరించే శక్తి కలిగిన వాళ్ళు అయి ఉంటారన్నమాట.